ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కుటుంబంతో పాటు ముంబైలో తాత్కాలికంగా స్థిరపడనున్నారని తెలుస్తోంది. తాను నటిస్తున్న కొత్త సినిమా రాకా షూటింగ్ ఎక్కువగా ముంబైలోనే జరుగుతుండటంతో ఆయన ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు సమాచారం. ఒకవేళ ఇది నిజమైతే సినిమా కఠినమైన షూటింగ్ షెడ్యూల్ను నిర్వహించడానికి అవకాశం దొరుకుతుంది. ఆపై రెండు నగరాల మధ్య నిరంతర ప్రయాణాన్ని తగ్గించుకొని సినిమా కోసం మరింత సమయం కేటాయించవచ్చని బన్నీ ఆలోచిస్తున్నాడట. బాలీవుడ్ లో వస్తున్న వార్తల ప్రకారం అల్లు అర్జున్ తన తదుపరి చిత్రానికి పూర్తిగా అంకితం అవ్వడానికి రాబోయే 2-3 సంవత్సరాల పాటు ముంబైలోనే ఉండాలని ప్లాన్ చేస్తున్నారట. తరచూ ప్రయాణాల వల్ల కలిగే అలసట లేకుండా ఉండాలని అనుకుంటున్నారట. ఈ సమయం షూటింగ్ పై దృష్టి పెట్టడానికి తనకు సహాయపడుతుందని ఆయన భావిస్తున్నారని సమాచారం. రాకా మూవీలోని పాత్ర కోసం ఆయన శారీరకంగా పెద్ద మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. రాకాలో తన పాత్ర కోసం ప్రతిరోజు దాదాపు 4 గంటల పాటు ప్రాస్థెటిక్ మేకప్ పై గడుపుతున్నారని, ఆ తర్వాత దాన్ని తొలగించడానికి మరో 2 గంటలు వెచ్చిస్తున్నారని సమాచారం. అందుకే ముంబైలోనే ఉంటే సమయం కాస్త కలిసొస్తుందని బన్నీ అనుకుంటున్నారట. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాకా చిత్రాన్ని సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ కొద్ది రోజుల క్రితం విడుదలై అందరి దృష్టిని ఆకర్షించింది. అల్లు అర్జున్ సరికొత్త అవతారంలో కనిపించి సినిమాపై భారీ బజ్ ని క్రియేట్ చేశారు. ముంబైలోనే ఎక్కువగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ ప్రాజెక్ట్ బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ అతిథి పాత్రలో నటిస్తున్నారనే ప్రచారం ఉంది. ఈ మూవీ ఆలస్యం అవుతుందనే వదంతులు ఉన్నప్పటికీ సినిమా షెడ్యూల్ ప్రకారమే కొనసాగుతోంది. ఈ ఏడాది చివరి నాటికి అల్లు అర్జున్ తన పాత్రకు సంబంధించిన చిత్రీకరణను పూర్తి చేస్తారని భావిస్తున్నారు. ఈ చిత్రానికి విస్తృతమైన పోస్ట్ ప్రొడక్షన్ విఎఫ్ఎక్స్ పనులు జరుగుతుండగా చిత్ర బృందం 2027 ద్వితీయార్థంలో థియేటర్లో విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. పుష్ప సిరీస్ తో దేశవ్యాప్తంగా భారీ క్రేజ్ సంపాదించిన అల్లు అర్జున్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా మాత్రమే కాకుండా గ్లోబల్ రేంజ్ లో తన స్థాయిని పెంచుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ మార్కెట్ పై మరింత ఫోకస్ పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఇక మరోవైపు తమిళ దర్శకుడు లోకేష్ కనకరాజన్ దర్శకత్వంలో రూపొందుతున్న AA23 కూడా ఇంటర్నేషనల్ స్థాయిలో తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఆ ప్రాజెక్టు కూడా భారీ యాక్షన్ బ్యాక్డ్రాప్ లో ఉండబోతోందని, గ్లోబల్ మార్కెట్ ను టార్గెట్ చేస్తుందని సమాచారం. ఆ సినిమా షూటింగ్ షెడ్యూల్స్ కూడా ముంబై పాటు విదేశాల్లో ఉండే అవకాశాలున్నాయని టాక్. ఇవే కాకుండా అల్లు అర్జున్ ప్రస్తుతం నేషనల్ లెవెల్ బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. పలు బ్రాండ్ ఎండోర్స్మెంట్స్ కోసం తరచూ ముంబై వెళ్లాల్సి వస్తోంది. హైదరాబాద్ నుంచి ముంబైకి తరచూ ప్రయాణించడం కష్టంగా మారడంతో అక్కడే ఉంటే సమయం ఆదా అవుతుందని ఆయన నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అయితే కుటుంబం మాత్రం హైదరాబాద్లోనే కొనసాగుతుందని వినికిడి. దీంతో రాబోయే కొన్నేళ్ల పాటు హైదరాబాద్లో బన్నీ కనిపించడమే అరుదుగా మారుతుందా అన్న చర్చ ఇప్పుడు అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. మరి అందులో నిజమెంతుందో వేచి చూడాలి.